పనులకి శంకుస్థాపన చేసాం. ఈ పనులకి నిధులు మంజూరు చేసిన ఆనం రామనారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. అలాగే శాస్కీ ఫండ్స్ ద్వారా గత కాలంలో గత ప్రభుత్వంలో రోడ్లు అనేది ఇబ్బంది అవుతూ ఉంది. వాళ్ళు అప్పులు చేశారు, మరి ఏమి చేశారో తెలియదు, కానీ డబ్బులు అయితే ఇందాక ఉపన్యాసకులు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కోసం 25,000 కోట్లు, 23 ఇంకా లక్ష కరెక్ట్ చెప్పి 25,000 కోట్ల పైచిలుకు రూపాయలు ఇస్తే వాళ్ళు కేవలం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే 50-50. సో 2,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ 4,000 కోట్లతో ఏమైపోయారంటే పైపులు వేశారు. ఆ పైపులు వేశారు, దానికి రిజర్వాయర్లు లేవు, దానికి కనీసం సోర్స్ పాయింట్స్ లేవు. ఇప్పుడు మనం చాలాసార్లు మన గ్రామాలకు వెళ్తే, మన పంచాయతీలకు వెళ్తే అలాంటి పరిస్థితులే ఉన్నాయి. దానికోసం ఇప్పుడు మనం 5 మల్టీ విలేజ్ పర్పస్లు పెట్టాము. ఇవన్నీ మాట్లాడటానికి ముందు మనం డబ్బు పెడితే ఎందుకు ఆ పథకంకి ఈ రోజున తూట్లు పడిపోయినాయి అంటే ప్రధానమంత్రి గారు చాలా కంప్లైంట్ ఉంది. నేను ప్రజలకి కనీసం ఒక 55 కనీసం లీటర్ల నీళ్ళు అందించాలి అని అంటే పంపించిన డబ్బుని రాజకీయ వ్యవస్థ తినేసి మనకి కాంట్రాక్టులు తినేస్తే ప్రజలకి ఏం చేస్తామన్న ఒక బాధ, ఆవేదన ఉంది. సో వారికి మేము వెళ్ళి కన్విన్స్ చేసి ఇంత కావాలి అంటే తిరిగి మన చెప్పిన విధానమో లేదంటే మన కమిట్మెంటో నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం అన్నీ కలిపి మీ అందరి కృషి మనస్ఫూర్తిగా మళ్ళీ ఒక దాదాపు 24,000 కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఈరోజు. దానివల్ల మనం ఈ మల్టీ విలేజ్ పర్పస్ మన ఈ స్కీమ్స్ను రన్ చేయగలుగుతున్నాం. అంటే పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మన మౌలిక వసతులు మెరుగుపరచాలని అభివృద్ధితోని ఈ పనులు చేస్తూ ఉన్నాం. అలాగే పిఠాపురం మున్సిపాలిటీలో గత 6 నెలల్లో 4 కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనులని, అలాగే గొల్లప్రోలు నగర పంచాయతీలు 80 లక్షలతో పూర్తయిన పనులని ఈ రోజున మనం ప్రారంభించాం. గ్రామీణ ప్రాంతాల రోడ్ల పరిస్థితి మెరుగుపడాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ద్వారా 12.45 కోట్ల రూపాయలతో 41 గ్రామీణ రోడ్లని ప్రారంభించాం. అలాగే రాబోయే వేసవిలో విద్యుత్ ఇబ్బందులు లేకుండా పిఠాపురం పట్టణంలో 2.95 కోట్లతో నిర్మించిన 33/11 kV ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ని నేడు ప్రారంభించాం. గతంలో శంకుస్థాపన చేసిన పిఠాపురం పశువుల సంత ఆధునీకరణ పనులని 1,35,00,000తోటి ఈరోజు పూర్తి చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. వరదల సమయంలో రాకపోకలకి ఇబ్బంది ఉంటే నేనే వెళ్ళాను కూర్చొని పోనసారి గొల్లప్రోలు నగర పంచాయతీలను హౌసింగ్ కాలనీలో వైసీపీ గొప్పతనం ఏంటంటే వాళ్ళు ముందు వేసేస్తారు, అక్కడ రోడ్లు ఉన్నాయా లేదా, ఆ స్థలం నీది, ఆ స్థలం నీది పెట్టేశారు. చూస్తే లోపలికి పోతే మొత్తం దోమలమయం. కనీసం ఎంత కామన్ సెన్స్ అంటే